హన్మకొండ జిల్లా కమలాపురం మండలం ఎంజేపీ మహాత్మా జ్యోతి బాపులే బాలుర గురుకులం పాఠశాలలో ప్రిన్సిపల్ కర్కశం 10వ తరగతి విద్యార్థిపై ఫోన్ దొంగిలించాడంటూ బూటుకాలతో తన్ని చితకబాదాడు అంటూ ఆవేదన వ్యక్తం చేసిన తల్లి కవిత. విద్యార్థి తల్లి కవిత ఇదే పాఠశాలలో స్వీపర్గా విధులు నిర్వహిస్తోంది. తన కొడుకును తన ముందే కొడుతుంటే కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడిన విడిచిపెట్టని ప్రిన్సిపల్ వెంకటరమణారెడ్డి తన కొడుకు చస్తానని బాధపడుతున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే కవితను విధుల నుంచి తొలగిస్తానని ప్రిన్సిపల్ బెదిరించాడంటూ మీడియాకు తెలిపిన విద్యార్థి తల్లి కవిత. ఎంజేపీ స్కూల్లో గర్ల్స్ స్కూల్లో పనిచేస్తా సార్ వర్కర్గా. నేను ఊడడానికి వస్తా రోజు. ఇంట్లో 10th క్లాస్ నా కొడుకు విష్ణు ఎంజేపీ బాయ్స్ స్కూల్లో 10th క్లాస్ 5వ తరగతిలోనే సీట్ అయితే ఇలా జాయిన్ చేసిన సార్. ఇప్పుడు 10th క్లాసు అయితే వాని దోస్తు ఒకడు యాకు అని ఉండే, వాని క్లాస్మేట్లు ఉన్నారు కదా సార్ దోస్తులు. ఆ యాకుగాడు 10 రోజుల కిందనే ఈ వంట అయిన సెల్లు దసరా అప్పుడు దొంగతనం చేసిండట. దొంగతనం పెద్ద సెల్లు చేసి వాడు కొద్ది రోజులు వాడుకొని మా ఇంటికి తీసుకొచ్చి అన్నాడు కదా, ఆంటీ మీకు పెద్ద సెల్లు మా అమ్మది అమ్ముతాను నేను, మా అమ్మ అమ్మమని చెప్పింది, డబ్బులు లేవు అమ్మకరమ్మన్నది, ఈ సెల్లు మీరు తీసుకుంటారా ఆంటీ అని నన్ను అడిగిండు. అంటే నేనన్నా కదా, చిన్న సరే మీరు మీ అమ్మది అంటున్నావు కదా, నువ్వు ఒకసారి పోయి మీ అమ్మతోటి ఫోన్ చేయించు, నాకు మీ అమ్మతోటి ఫోన్ చేయిస్తే నేను తీసుకుంటా, మరి సెల్ ఎక్కడదో నాకు తెలియదు కదా, మీ అమ్మతోటి ఫోన్ చేస్తే తీసుకుంటా లేకుంటే తీసుకోను అని నేనన్న సారు. అంటే వాడు 10 రోజుల దాకా మా ఇంటికన్నా ఉన్నాడు, వాళ్ళ అమ్మకు ఫోన్ చేయలేదు, ఫోన్ తీసుకుపోలేదు. 10 రోజుల దాకా మా ఇంటికన్నా సెల్ ఉంచిన తర్వాత మా ఆయన ట్రాక్టర్ నడుపుతాడు. మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యి కాలు పోయింది, ట్రాక్టర్ నడుపుతాడు. దళిత బంధు ట్రాక్టర్ వచ్చింది, మేము ఎస్సీ వాళ్ళము. ఆ ట్రాక్టర్ మీద జేబులు వేసుకొని పనికి పోతా అంటే జారిపోయింది. జారిపోయినాక క్రిస్మస్ పండుగకు నా కొడుకుని ఇంటికి తీసుకుపోయినా. మేము ఇంటికి తీసుకుపోయిన రోజు సాయంత్రము యాకుగాడు దొంగతనం చేసిండని సార్కి ఎవరో చెప్పిల్లట. చెప్తే యాకుగాడిని సారు కొట్టిండు, ప్రిన్సిపల్ సార్ కొట్టిన వల్ల యాకుగాడు ఇప్పుడు నా కొడుకుని అయితే ఇంటికి తీసుకుపోయినా కదా పండుగని, వాడు దెబ్బలు కాగలేక నా కొడుకు మీద నింద పెట్టిండు. విష్ణుగాడు కూడా తీసిండు అని చెప్పి నా కొడుకు మీద కూడా పెట్టినాక సారు 10 రోజుల దాకా ఇప్పటికీ 10 రోజుల దాకా సారు స్కూల్కు రానియలేదు. నా కొడుకును యాకుగాడిని కూడా రానియక మొన్నటి దినాన్ని యాకుగాడు స్కూల్కి వచ్చినాక నీ కొడుకు కూడా రప్పి అమ్మ అని మళ్ళీ ప్రిన్సిపల్ సార్ అంటే నేను నా కొడుకును మళ్ళీ హాస్టల్ తీసుకొచ్చిన మొన్న పొద్దున తీసుకొచ్చినాక సారు నువ్వేనాట కదరా దొంగతనం చేసింది, సెల్లు తెచ్చింది నువ్వేనాట కదరా అంటే సారు నన్ను పిలిచిన వల్లే వీడు నా కొడుకు ఏం చేసిండు కదా సార్, ఇగో మా అమ్మ మీద ఒట్టేసి ప్రమాణం చేసి చెప్తాను సార్, నేను మా అమ్మ చచ్చిపోయినంత తొట్టు దొంగతనం నేను చేయలేదు, వాడే యాకుగాడు తీసి నా మీద పెట్టిండు సార్ అని నా కొడుకు చెప్పినప్పుడు ఇంతకు ముందు కూడా యాకుగాడు ఒక పెద్ద సెల్లు తీసుకొచ్చి నైట్ వాడు సినిమాలు షికార్లు చూసి మళ్ళీ పొద్దంతా బోర్డు చెక్కలు పెట్టేదట, వాడు మన కరెంటు బోర్డు చెక్కలు పెట్టి దాచిపెట్టి వాడేదట. అది సారుకు తెలుసట, ప్రిన్సిపల్ సార్కు తెలిసి వాడిని కొట్టిండట. ఆ దొంగతనం చేసిండు, మళ్ళీ ఇది దొంగతనం చేసి నా కొడుకు మీద పెట్టితే సారు నా కొడుకుని ఎట్లా పడితేనే కొడతా అంటే కూడా నేను ఒక 10 సార్ల కాళ్ళ మీద పడ్డా. సారు దండం పెడతా, నీ కాళ్ళు మొక్కితే సారు నా కొడుకుని కొట్టకునిలే అని అన్నా కూడా 10 సార్ల కాళ్ళ మీద పడ్డా కూడా వదిలిపెడతలేడు. ఎట్లా పడితేనే కొట్టుకుంటే కడుపులేదు అన్నింటి బూటకాలతోటి తన్నుతే వాడు దెబ్బలు కాగలేక నా కొడుకు ఇంటికి వేండి చచ్చిపోతానని, 16 సంవత్సరాల కొడుకు నా కొడుకు ఇంటికి పోయిండి చచ్చిపోతానని పోతుంటే నేను మళ్ళీ ఇలా పని చేసేదాన్ని మా మేడం దగ్గర పోయి, మేడం నా కొడుకు ఎందుకో ఇంటికి పోతాడు, దబ్బనేమైనా వేసుకుంటే నా కడుపు కాలుతుంది అని చెప్పి నేను ఇంటికి పోయి పొద్దంతా నా కొడుకుని కాపలు కాసుకొని నేను నా దగ్గర కాపాడుకున్న. అయినా కూడా వాడు నేను బతకనంటే నేను బతకమ్మ, నేను చెయ్యని పేరు దొంగతనం నా మీద వచ్చింది కదా, నేను బతకనమ్మ, నేను అసలే బతకనన్నాడు. నేను అదే సాయంత్రం మళ్ళీ నా కొడుకు దగ్గర కాపలు ఉంచి మళ్ళీ ప్రిన్సిపాల్ సార్ దగ్గరికి వచ్చిన. నేను సారు నా కొడుకు చెయ్యని నేరం నా కొడుకు మీద పెడితే ఇప్పుడు నా కొడుకు సత్తనంటాడు. 16 సంవత్సరాల కొడుకు నీ కూలినాలు చేసుకొని సాదుకుంటే ఇప్పుడు వాళ్ళ తండ్రికి యాక్సిడెంట్ అయ్యి కాలు పోయింది, నా కొడుకే నాకు ఆధారం ఉన్న పిల్లలు అని చెప్పి బతుకుతుంటే వాడు చెయ్యనేరా మీరు మీద పెడితే నా కొడుకు చచ్చిపోతే ఎవరి కడుపు కాలుతుంది, నా కడుపు కాలుతుంది సార్, నా కడుపు బలి చేస్తారా అని చెప్పి నేను అడిగిన. కొడుకు గతి లేక ఇక్కడ ఉంచినవు, నువ్వు తిండి పెట్ట సాధలేక ఇడు ఉంచినవని అన్నాడు. అంటే సార్ నిన్ను అట్లా కాదు సార్, నా కొడుకు ఇట్లా నేను అది లేక నువ్వు హాస్టల్ వేసినవు, నీ కొడుకు దొంగతనం కొడుకుని చేసుకురమ్మని చెప్పినవా, సెల్లులు దొంగతనం చేయమని చెప్పినవా, నిన్ను కూడా గేటు దాటనియా, నీకు కూడా ఉద్యోగం ఇది ఉండదు, నేను ఆర్సీఓ సార్కి ఫోన్ చేసి నీకు పని బంద్ పెట్టి పిత్తా, నువ్వు వీళ్ళకి పనికి కూడా రావద్దు నువ్వు అసలుకే అని ఇవన్నీ చెప్పిండు సారు. చెప్తే సారు నువ్వన్నీ చేసినా మంచిదే కానీ నా కొడుకు చచ్చిపోతే మాత్రం నేను బలి అయితే నా కడుపు కాలుతుంది సార్ అని నేనన్నా. అంటున్నాడు కదా నువ్వు 12,000 సెల్లు కొనిస్తావా వానికి తీసినవానికి అన్నాడు. అంటే సారు నేను అట్లయినా ఒప్పుకుంటా, చేయకున్నా కూడా చెయ్యలేదు కానీ నింద వచ్చింది కాబట్టి నువ్వు ఒప్పుకుంటా కొనిస్తానన్నా కూడా వదలకుండా బూటకాలతో
కాలుతో దాన్ని నా కొడుకును బూట్ కాలుతో అంతే. నేను అడిగిన సారు ఇట్లా ఎందుకు చేసిండ్రు, ఇట్లా ఎందుకు కొడతాలని. మళ్ళీ సాయంత్రం వచ్చి అడిగితే నాది సారీ అమ్మ, నా తప్పు, నాది పొరపాటు అయింది, నాకు రాంగ్ పర్మిషన్ ఇచ్చిండ్రు, రాంగ్ చెప్పిండ్రు. నీ కొడుకు మీద నీ కొడుకు తీయకున్నా కూడా వేరే వాళ్ళు నీ కొడుకు తీసినట్టుగా చెప్పిండ్రు. నువ్వు ఇంటికి పోయి ఒకసారి నీ కొడుకుతోటి మాట్లాడిపియ్యి, నీ సారీ చెప్తావానికి, తెల్లారి మళ్ళీ హాస్టల్కి రమ్మంట, నా తప్పు అయింది అని అన్నాడు. అంటే ఆ రోజు నైట్కు దమ్మున చేసుకొని చచ్చిపోతే సారీ అంటే అయిపోతుందా? నా కొడుకు తిరిగి లేచేస్తాడా సారు? నిజమేవాలో దొంగేవాలో పట్టుకొని వాడిని బలించాలి. నా కొడుకు బలి అవుతాడు కదా సార్ మధ్యలో. ఇప్పుడు నిన్న పొద్దున హాస్టల్కి తీసుకొచ్చిన సార్ వాడిని, వాడు అసలే ఉండని అంటాడు, ఇలా నేను ఉండా నాకు దొంగ పేరు వచ్చిందని వాడు అంటాడు. సార్ అయితే దగ్గర తీసుకున్నాడట, మళ్ళీ మాట్లాడిండట, తినబెట్టిండట సార్. ఇక